ఈరోజు వీడియోలో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నాం, అది కూడా ఇంట్లో. ప్రాసెస్ చెప్పబోతున్నాం. ఎలా చేయాలో తెలుసా? ఎయిర్ ఫ్రైయర్. ఆగండి చూపిస్తా. ఇదిగోండి ఎయిర్ ఫ్రైయర్. మీ ఇంట్లో ఓవెన్ ఉన్నా పర్వాలేదు. అయితే మేమంతా ప్రాసెస్ చెప్తాం, మీరు ఫాలో అవ్వండి. ముందుగా పొటాటోస్ తీసుకొని కట్ చేసుకోండి. చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా అనమాట, మరీ లావు కాదు. ఇలా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్నాక వాటర్లో అన్నమాట. ఎందుకు కడుక్కోవాలో తెలుసా? దీనికైతే పొటాటోస్కి స్టార్చ్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే కడుక్కోవాలి కదా. కాబట్టి అన్ని వాటర్లో నానబెట్టుకోవాలన్నా అక్కడ చూసాం కదా. ఇప్పుడైతే మనం కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇంకా డ్రై అవ్వాలా, కాసేపు ఆగి ప్రాసెస్ ఏమేమి కలుపుకోవాలో అంతా చెప్తాను. ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ డ్రై అయిపోయి ఇప్పుడు ఏమేమి చెప్తా. సాల్ట్, కొంచెం పసుపు, తగినంత కారం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడైనా కరకరలాడలేకపోతే బాగోదు కదా, అందుకే రైస్ ఫ్లోర్ అన్నమాట. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎయిర్ డ్రైయర్లో అయితే ఇప్పుడు వేసేసుకోవాలి. 160 degreesలో 10 minutes పెట్టుకోవాలన్నమాట. చూడండి గైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అయిపోయాయి. 10 minutes కాదు, 15 minutes పెట్టాల్సి వచ్చిందనమాట. సూపర్ గైస్, ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ మర్చిపోండి. బాయ్.